గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ రతన్ శ్రీనివాస్. అమెరికా ఇమ్మిగ్రేషన్ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న రెండు అతిపెద్ద పరిణామాలు అంతర్జాతీయ విద్యార్థులను, గ్రీన్ కార్డు హోల్డర్లను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొదటిది ఏంటంటే జూన్ 23వ తేదీ 2026న ఈ బ్లాంచ్ వర్సెస్ మక్చాయిలవ్ కేసులో యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు. ఇక రెండోది వచ్చి F1 మరియు J1 వీసాల పైన అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, అదేవిధంగా పరిశోధకుల కోసం దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ డిఎస్ ఓపెన్ ఎండెడ్ విధానాన్ని రద్దు చేయాలని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ డిహెచ్ఎస్ ప్రతిపాదించడం. ఈ రెండు కీలకమైన అంశాల పైన, వాటి వెనకున్న చట్టపరమైన చిక్కుల పైన ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్, ఏదైతే ఈ సుప్రీంకోర్టు మొన్న ఇచ్చినటువంటి బ్లాంక్ వర్సెస్ లవ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వల్ల గ్రీన్ కార్డు హోల్డర్లకు గతంలో ఉన్న రక్షణ ఎలా మారబోతుంది? ఇప్పుడు మనం అందరం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రీన్ కార్డ్ హోల్డర్లం అంటే ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రీన్ కార్డ్ హోల్డర్ల కార్డు మీద ఏం రాసి ఉంటుంది అంటే రెసిడెంట్ ఏలియన్ అని రాసి ఉంటుంది. రెసిడెంట్ ఏలియన్ అంటే అర్థం ఏమిటి? రెసిడెంట్ అంటే మీకు ఉండటానికి విసులుబాటు, ఏలియన్ అంటే ఏంటి? పరదేశస్థుడు. అంటే ఏలియన్ అంటేనే పరదేశస్థుడు. అంటే మీరు అమెరికాలో ఉండటానికి విసులుబాటు ఇచ్చారు వాళ్ళు పర్మనెంట్ గా. రెసిడెన్సీ అంటే మీరు ఎన్నాళ్ళు ఉండాలనుకుంటే అన్నాళ్ళు కండిషన్ లేకుండా ఉండొచ్చు. కానీ మరి రెసిడెంట్ ఏలియన్ కార్డుతోని మీకు పౌరసత్వం ఉందా అంటే అదే ఇండియా పౌరసత్వమే ఉంది, అమెరికా పౌరసత్వం లేదు. అంటే మీ టైప్స్ ఇండియాకే ఉంది, కానీ అర్హత మాత్రం ఇక్కడ ఉండడానికి ఉంది యుఎస్ లో. అది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. జనాలు ఏమనుకుంటారంటే గ్రీన్ కార్డ్ వచ్చేసింది అయిపోయింది. అయిపోలేదు. ఎందుకంటే మీకు గ్రీన్ కార్డ్ తోని మీరు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదు, ఓటు హక్కు లేదు మీకు. ఒకటి. రెండోది, ఫెడరల్ గవర్నమెంట్ లో పనిచేయడానికి, మిలిటరీలో పనిచేయడానికి అర్హత లేవు. చాలా సార్లు ఈవెన్ టీచర్ గా పనిచేయడానికి కూడా లేదు. స్టేట్ గవర్నమెంట్ సిటీలలో పనిచేసే అర్హతలు కూడా లేవు. అంటే ఎందుకు? బికాస్ మన పాస్పోర్ట్ ఇండియా పాస్పోర్ట్ కనుక. అంటే మీ అఫినిటీ, మీ లాయల్టీ అంతా మన దేశానికే ఉంటుంది. ఎప్పుడైతే పౌరసత్వం అమెరికాది తీసుకుంటారో, ఎప్పుడైతే ఇండియన్ పాస్పోర్ట్ ఇచ్చేస్తారో, ఎప్పుడైతే అమెరికన్ సిటిజన్ అవుతారో అప్పుడు మీకు అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే ఈ దేశానికి మీకు తల్లి బిడ్డల్లాగా ఉందన్నట్టు. ఏది మన రిలేషన్షిప్. అప్పటిదాకా లేదు. మీరు ఇండియన్ సిటిజన్సే, యు ఆర్ కమింగ్ ఇన్ టు ద కంట్రీ, మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్ గా వస్తున్నారు. ఎందుకు? మీరు ఇక్కడ ఉండటానికి వాళ్ళు విసులుబాటు ఇచ్చారు. అమెరికాలో పర్మనెంట్ గా నీ ఇష్టం ఉన్నంత కాలం ఉండడానికి విసులుబాటు ఇచ్చారు. ఉద్యోగాలకు ఇబ్బంది లేదు అది, కానీ కొన్ని ఉద్యోగాలకు ఇబ్బంది, ఓటు హక్కు లేదు, రాజకీయాల్లో పోవడానికి లేదు, ఏం. ఇప్పుడు అది బ్యాక్గ్రౌండ్, అది అనాలజీ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. దాని మీద మనం బిల్డప్ చేసుకోవచ్చు క్వశ్చన్స్, ఆన్సర్స్. ఇప్పుడు మరి మీరు ఇండియన్ పాస్పోర్ట్ పెట్టుకొని ఇండియాకు వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఈ చైనీస్ నేషనల్, ఆయనకు చైనీస్ పాస్పోర్ట్, ఆయన అమెరికాలో ఉండటానికి గ్రీన్ కార్డ్ తీసుకున్నాడు, చాలా కాలం నుంచి ఉన్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు. ఇక్కడ కౌంటర్ ఫిట్ అంటే ఇక్కడ ఏంటంటే చాలా సార్లు నల్లవాళ్ళైనా వీళ్ళైనా చైనా వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే కాపీ కొడతారు ట్రేడ్ మార్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిదాస్ ప్యాంట్ ఉంది, లేకపోతే ఫిలా ప్యాంట్ ఉంది, ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళు అదే ఎంబ్లమ్ తయారు చేసి చైనాలో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ప్యాంట్లు అమ్ముతారు. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ను కాపీ కొడతారు. దాన్ని ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు. కౌంటర్ ఫీటింగ్. ఎట్లయితే మనం డబ్బులు ప్రింట్ చేస్తామో అదే సిగ్నిఫికెన్స్ అంతే, సేమ్ అదేనండి. ఇక్కడ ఏంటంటే బికాస్ ఇప్పుడు అమెరికా క్యాపిటల్ ఆఫ్ ద బిజినెస్ కదా. ఇప్పుడు అన్ని కంపెనీస్ ను వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఆ కంపెనీస్ అన్ని కూడా అమెరికాలో రిజిస్టర్ ఉంటాయి ట్రేడ్ మార్క్. మరి వాళ్ళకు ఆ వ్యాపారం చేసుకొని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి
హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెక్డానల్డ్స్ అనుకోండి, కేఎఫ్సి అనుకోండి, స్టార్ బక్స్ అనుకోండి. మరి వాటికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది కదా అమెరికాలో. అవును అవును మరి అవి తీసుకుని నువ్వు కూడా సేమ్ దాని ఎంబ్లం తయారు చేసి నేను పెట్టుకుంటా అంటే నడవదు కదా. తప్పు వేస్తాను. అవును అర్థమైందండి. అంటే అవును దాన్ని కౌంటర్ ఫీటింగ్ అంటారు. సో ఈ చైనా అవును అతను ఏం చేశాడు, ఆ ఉమ్, నేరాలలో పట్టుబడ్డాడు. ఓకే ఆ పట్టుబడి తర్వాత ఏం చేశాడు, వాళ్ళ దేశానికి టెంపరరీగా వెళ్ళాడు. ఉమ్, వెళ్ళి వెనక్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఇంకొక విషయం మన ప్రేక్షకులు, మన వ్యూవర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి అమెరికాలో మీరు అరెస్ట్ అవుతే ఉమ్, ఎక్కడైనా ఈవెన్ ఓకే మీరు స్పీడ్ గా పోతున్నా, తాగి నడిపిస్తున్నా, లేకపోతే మీరు ఏదన్నా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా స్కూల్ డిస్ట్రిక్ట్ లో నడిపించినా, పోలీస్ వాళ్ళు మిమ్మల్ని ఆపేస్తే మీ కార్లో ఏదన్నా దొరికితే అంటే వెపన్సే గానీ లేకపోతే డ్రగ్సే గానీ తాగిన ఉమ్, బాటిల్సే గానీ దొరికితే మీ కార్లో మెయిన్ రోడ్ మీద వాళ్ళు సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేయటం అంటే మన ఇండియా లాగా ఏదో హత్కడీలేసో లేకపోతే నడువా అని చెప్పి పోలీస్ స్టేషన్ చేతులు ఊపుకుంటూ తీసుకెళ్లరు. ఉమ్, ఇక్కడ అరెస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ మిమ్మల్ని హ్యాండ్ కప్స్ వేస్తారు. హ్యాండ్ కప్స్ వేయగానే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత మీ ఫోటో తీసుకుంటారు. ఉమ్, తీసుకున్న తర్వాత మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకోగానే ఇక్కడ వ్యవస్థ ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్ కంట్రీ కదండి. అవును 27 ఏజెన్సీస్ కు షేర్ అయిపోద్ది క్లౌడ్ లో. ఓ అంటే కౌన్సిలేట్లే కానీ ఎఫ్బిఐ కానీ ఒక 27 లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కి షేర్ అయిపోద్ది అది ఇన్ఫర్మేషన్ ఓకే ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వగానే. అంటే మీరు వచ్చే బార్డర్ సెక్యూరిటీ దగ్గర కనపడుద్ది మీది, ఉమ్, అరెస్ట్ అయ్యావు నువ్వు అని. ఉమ్, అది అవ్వగానే మీకు చాలా సార్లు ఉద్యోగాలు పోతాయి, చాలా సార్లు చాలా బెనిఫిట్స్ పోతాయి, చాలా సార్లు మీకు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఎందుకు, అరెస్ట్ అయ్యారు కనుక. ఇప్పుడు ఆ అరెస్టు మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెసా లేకపోతే మామూలు అఫెన్సెసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు భార్యనో గర్ల్ ఫ్రెండ్ చంప మీద కొట్టారు, ఉమ్, అది మారల్ టర్పిట్యూడ్ అఫెన్స్. ఫర్ ఓకే ఎగ్జాంపుల్ మన ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ షాపులలో వెళ్ళి దొంగతనాలు చేస్తున్నారు. $100 $200. అది అవును మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ అంటారు. అంటే మీకు ఉమ్, మొరాలిటీ లేదు సరిగా. ఉమ్, దొంగతనాలన్నీ కూడా మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్. ఓకే ఇవి వీళ్ళు ఇమిగ్రేషన్ లాలో ఏం రాసిందంటే, ఎవరైనా మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ కు పట్టుబడతారో వాళ్ళు మా దేశంలో ఉండే అర్హత లేదు. ఓకే ఈవెన్ అంటే గర్ల్ ఫ్రెండ్ క్లీన్ చెప్ప గా మీద కొడితే కూడా వాళ్ళకి అమెరికాలో నివసించే అర్హత లేదు. అంటే దీన్ని మారల్ టర్ప్ ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ వైఫ్ చెంప మీద అవును కొట్టారు మీరు ఉమ్, డొమెస్టిక్ వైలెన్స్ లో, ఏమండి చిన్నపిల్లల్ని కొట్టారు డొమెస్టిక్ వైలెన్స్ లో, అంటే మీరు అర్హత లేదు, మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ లో పట్టుబడ్డారు గనుక మా దేశంలో వద్దు. అది లాలో ఉమ్, ఎప్పుడో రాసింది. కానీ ఓకే ట్రంప్ గారు వచ్చిన తర్వాత సీరియస్ గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు వారు. ఉమ్, ఇప్పుడు లాలో ఇంతకుముందు ఇవన్నీ ఉన్నాయండి, కానీ కరెక్ట్ కరెక్ట్ ఎవరు పట్టుబడట్లేదు, ఎవరు ఎన్ఫోర్స్ చేయట్లేదు స్ట్రిక్ట్ గా. మీరు వచ్చిన తర్వాత ఆర్డర్స్ ఇచ్చి చేయమని చెప్తున్నారు. అంటే సార్ ఏమిటి అంటే బార్డర్ లో ఉన్న వాళ్లకు అన్ఫిట్టెడ్ పవర్స్ ఉన్నాయి, కానీ ఎస్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లే. ఇప్పుడు అవును చేస్తున్నారు. ఉమ్. ఇప్పుడు ఈ ఈ చైనా ఈ అతను ఈ ఈ వెనక్కి సార్ ఈ వచ్చేటప్పుడు తీర్పుతో సంబంధం లేకుండానే మీరు అన్నట్లు ఆ బార్డర్ ఫోర్సెస్ వాళ్ళకి పక్కా అధికారాలు ఉన్నాయి. సో ఈ తీర్పుతో ఉన్నాయి, సంబంధం లేదు. ఎస్ మొదటి నుంచి ఉన్నాయండి. అంటే అవునవును మారల్ టర్పిటీ, ఎస్. మీరు లోపల వచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము యుఎస్ సిటిజన్స్ వచ్చేటప్పుడు మా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ పెట్టారు ఏఐలో. ఇట్లా ఫేస్ చూపించుకొని మేము వెళ్ళిపోతాం యుఎస్ సిటిజన్. ఒకవేళ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయింది అనుకోండి, మీరు అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాడు. తీసుకురాగానే ఆయన స్క్రీన్ లో మీద వచ్చేస్తుంది, అరెస్ట్ అవును అయ్యావు ఈ పలానా దానికని. అంటే అప్పుడు మళ్ళీ సెకండరీ ఇన్స్పెక్షన్ మళ్ళీ లోపల తీసుకెళ్తాడు. నిన్ను లోపలికి అడ్మిషన్ చేయొచ్చా లేదా అని. ఎందుకు, మరి మీరు ఎలాంటి అఫెన్సెస్ లో మీరు అయ్యారో, చిన్న అఫెన్సెస్ కూడా కావచ్చు కొన్నిసార్లు, కరెక్ట్ కరెక్ట్ తెలియదు కదా. కరెక్ట్ నేరపూరితం ఏదైనా నువ్వు అరెస్ట్ అయ్యావు అని కనిపిస్తుంది అందులో. అది నేరం అంటే నిర్ధారణ అయిందా లేదా కనపడదు. సో వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మిమ్మల్ని అడుగుతారు. అడిగి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చైనా అతను నేరం చేశాడని కనపడుతుంది కనుక, కానీ ఆయన కన్విక్షన్ అవ్వలే. ఓన్లీ ఆయన అవును మీద కేసు పెట్టారు, ఈ దొంగతనాల కేసు పెట్టారు, ఏది న్యూజెర్సీలో. ఆయన ఓకే ఏమన్నాడు, నా మీద కేసులు పెట్టారు,
ఇంకా నిర్ధారణ అవ్వలేదు అంటే ఆయన ఏం చేశారు, ఆయన గ్రీన్ కార్డ్ తీసేసుకొని ఆయనను అక్కడి నుంచి అక్కడికి చైనాకు పంపలేదు. ఆయనను పెరోల్ చేశారు. పెరోల్ అంటే ఏమిటి? టెంపరవరీ పర్మిషను. అంటే నీకు అవును. గ్రీన్ కార్డ్ లేదు, నీకు సిటిజన్‌షిప్ లేదు, ఎలాంటి వీసా లేదు. పెరోల్ అంటే ఏమిటి? నిన్ను వదిలేయటం. ఎళ్ళు కొద్ది నాయనా రోజులు. లోపలికెళ్ళు. ఆ! హ్మ్. పెరోల్. మనకి ఇండియాలో కూడా పెరోల్ ఉంటది. అవును. జైల్‌లో అవును. నుంచి బయటకొస్తే పెరోల్‌లో రైట్ సార్. బయటకొస్తారు. అవును. పెరోల్ వచ్చిన తర్వాత అది టైప్ ఆఫ్ పనిష్మెంటే. అది హ్మ్. పనిష్మెంట్‌లో ఒక టైపు. కానీ మిమ్మల్ని మానిటర్ చేస్తా ఉంటారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికెళ్తున్నావు? ఎక్కడికి పోకుండా. సో, ఇప్పుడేంటంటే ఆయనని పెరోల్ చేశారు. చేసిన తర్వాత ఆయనేం చేశాడు, లోపలికొచ్చిన తర్వాత ఒప్పుకున్నాడు ఆయన చేసిన నేరాలన్నీ. హ్మ్. నేరాలన్నీ ఒప్పుకున్న తర్వాత ఆయనకు సజా అయింది. అంటే పనిష్మెంట్ పడ్డది. హ్మ్. కన్విక్షన్ అయింది. అప్పుడేం చేశారు ఇమ్మిగ్రేషన్ వాళ్ళు, ఈయనను ఇక్కడ మా దేశంలో ఉండటానికి అర్హత లేదు అని చెప్పి రిమూవల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు. ఓకే. రిమూవల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు ఇమ్మిగ్రేషన్ వాళ్ళు. చేస్తే ఆయనే రిమూవల్ ఏసిన తర్వాత జడ్జ్ గారు నిర్ధారణ చేసిన తర్వాత ఇమ్మిగ్రేషన్ జడ్జిలు వేరండి. మళ్ళీ క్రిమినల్ కేసులు జడ్జిలు వేరు. దానికి హ్మ్. సెపరేట్ అన్ని. ఇప్పుడు రైట్. మనలాగా హైకోర్ట్‌లో, సుప్రీం కోర్ట్‌లో అన్ని వింటారని అట్లా ఉండదండి. అవును. ప్రతి అవును. దానికి ఇక్కడ స్పెషలైజ్డ్. సో, ఓకే. ఆయనేం చేస్తాడు, సుప్రీం కోర్ట్ దాకా తీసుకెళ్ళాడు కేస్‌ని. ఏమని? నన్ను ఇలా చేశారు. నేను లోపలికొచ్చేటప్పుడు నా గ్రీన్ కార్డ్ తీసుకోకూడదు. వాళ్ళు పెరోల్ మీద పంపించారు. వాళ్ళకు అంటే చాలా పవర్ ఇచ్చేశారు అంటే, సుప్రీం కోర్ట్ ఏమంది? లేదు, లేదు. వాళ్ళకు క్లియర్ అండ్ కన్విన్సింగ్ అవసరం లేదు. మీ మీద కేస్ ఉన్నట్టుంటే చాలు. మీ గ్రీన్ కార్డ్ తీసేసుకొని పెరోల్‌లో లోపలికి పంపించడానికి. ఇది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ది పని. మా జ్యుడిషియరీ పని కాదు. పొలిటీషియన్స్ పని కాదు. ఇప్పుడు హ్మ్. మనకు మన భారతదేశంలో గూడా ఎగ్జిక్యూటివ్ బ్రాంచు, లెజిస్లేచరు, జ్యుడిషియరీ ఉంది గదండీ! అవును. మరి జడ్జెస్ అంటే సుప్రీం కోర్టు, లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. మరి అవును. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉంది గదా! ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ మన ఇండియాలో కూడా ఉంది. పోలీస్ వాళ్ళు నడుపుతారది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అది. మరి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ పనది. అది సుప్రీం కోర్ట్ ఇంటర్ఫియర్ అయ్యి చెప్పాల్సిన ఏం అవసరం లేదు. వాళ్ళకి అన్ని పవర్స్ ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ యూఎస్‌కు పవర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేశారు. ఓకే. దీంతోని ఏమవుతుంది? ఇప్పుడు ఎవరైనా వెనక్కొచ్చేటప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్‌లు ఇప్పుడు అక్కడ బోర్డర్ సెక్యూరిటీ వాడు ఎగ్జిక్యూటివ్ పోలీస్ ఆఫీసర్ ఆయన. హ్మ్. ఇమిగ్రేషన్ పోలీస్ ఆఫీసర్. ఆయనకు పవర్స్ ఉన్నాయి అని చెప్పారు. దీంతోనేమైంది ఒక సంచలనం అమెరికా కానీ వరల్డ్ మొత్తంలో. గ్రీన్ కార్డ్ హోల్డర్‌లు ఏదన్నా చిన్న చిన్న కేసులలో మీరు ఇన్వాల్వ్ అయితే మీ ఇమిగ్రేషన్ లాయర్‌లతోని సంప్రదించి బయటికెళ్ళండి. ఎందుకు లోపలికొచ్చేటప్పుడు అర్హత లాగా మీరు లోపలికొచ్చేయలేరు. అంటే యూ డోంట్ హావ్ ఎ రైట్ ఆఫ్ అడ్మిషన్. ఎందుకు యెస్. మీ మీద కేస్ ఉంది కనక. ఆ కేసు నిర్ధారణ అయ్యే వరకు కూడా బయటికెళ్ళకూడదు. సో దీంతోని ఏమవుతది వీళ్ళకి పవర్స్ ఎక్కువొచ్చేసాయి. అంతకుముందు లెవెనే ఉన్నాయి. కానీ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయట్లేదు. ఇప్పుడు సుప్రీం కోర్ట్ చెప్పిన తర్వాత ఇంకా పవర్‌ఫుల్ అయిపోయారు. అవును ఇప్పుడు సార్. ఆయన ట్రంప్ గారు కూడా చెప్పాడు. అదండి. సార్. ఇంత అవును సార్. క్లియర్ అండి ఇది. అవును సార్. సార్ ఇంకోటి దీనివల్ల ఇలాంటి నిబంధనల వల్ల ఇమ్మిగ్రేషన్ పెరోల్‌పై అమెరికాలో ప్రవేశించిన గ్రీన్ కార్డ్ హోల్డర్‌లు వర్క్ పర్మిట్‌లు కావచ్చు, లేదంటే ఇతర సోషల్ బెనిఫిట్స్ ఎలా ఎఫెక్ట్ అయితాయి సార్? ఇప్పుడు మీరు గ్రీన్ కార్డ్ ఒక్కసారి మీది తీసేసుకున్నారు వాళ్ళు అంటే, ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్‌లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఓల్డ్ ఏజ్ పీపుల్ అనుకోండి. మెడికల్ హ్మ్. ఫెసిలిటీస్ ఉంటాయి. మెడికేడే అనుకోండి. లేకపోతే కొంతమంది లేని వాళ్ళు ఇల్లులు హౌసింగ్ మన ఇండియాలో ఉన్నట్టు ఇక్కడ కూడా హౌసింగ్ ఉంటది. ఇట్లా మీకు ఫుడ్ స్టాంప్స్ కూడా ఇస్తారు భోజనాలకి. హ్మ్. మీ పిల్లలకిస్తారు పాలు తాగడానికి. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ పోయే ఆస్కారాలున్నాయి. ఎందుకు మీరు డిపోర్టబుల్, రిమూవబుల్ ఏలియన్ కనుక. అంటే మా దేశస్థులు కాదు మిమ్మల్ని తీసే దాన్లలో ఉన్నాము. మీకు అర్హతలు లెవ్వు. పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఉద్యోగాలు గూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఏ బెనిఫిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సే అనుకోవచ్చు, గన్ లైసెన్సే అనుకోవచ్చు, లాటరీ సేల్ జేయడానికి లైసెన్సే అనుకోవచ్చు, లిక్కర్ లైసెన్సే అనుకోవచ్చు. చాలా లైసెన్సెస్ అన్నీ కూడా మనకెట్లయితే ఆధార్ కార్డ్‌తోని ముడిపడి ఉంటాయో మన పాస్‌పోర్ట్ ఉన్న ఆధార్ కార్డ్‌తోని ఎలా అయితే ముడిపడి ఉంటాయో, ఇక్కడ సోషల్ సెక్యూరిటీ, గ్రీన్ కార్డ్ మన వాటితోని ముడిపడి ఉంటాయండి. అవన్నీ కూడా పోయే ఆస్కారాలున్నాయి. సార్ ఇంకోటి సార్ ఈ ఈ ఈ ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేని ఈ సాధారణ గ్రీన్ కార్డ్ హోల్డర్‌లు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ఈ తీర్పుని బట్టి ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలనా వాళ్ళు?
అంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు 6 నెలల కంటే బయట ఎక్కువ ఉండకూడదు. ఒకటి. రెండోది వాళ్ళకి ఇక్కడ ఇల్లున్నా, లేకపోతే వాళ్ళకి ఇక్కడ టాక్స్ రిటర్న్స్ కడుతున్నారా? వాళ్ళిక్కడ ఫ్యామిలీ ఉందా? ఇలాంటి వాళ్ళు చూసుకోవాలి. చాలా సార్లు ఏమవుతదంటే టాక్సులు కట్టరు. మేము డబ్బులు ఇన్‌కమ్ సంపాదించట్లేదు గదా! మేము టాక్సులు కట్టం అంటారు. అది నేరం టాక్స్ కట్టకపోతే. రెండోదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరెక్కడైనా రెంటల్ ఉంటారు. మన ఇండియన్స్ నార్మల్‌గా రెంటల్ అగ్రీమెంట్ తీసుకోరు. ఉండిపోతారు. రెంట్ ఇచ్చేస్తారు. ఇండియాలో ఎంతమంది మనం లీజులు, రెంటల్ అగ్రీమెంట్ అవునవును. తీసుకుంటామండి. అవును. నెల నెలకి రెంట్ చాలా కట్టేస్తాం. కామన్ అది. అవును. అవును. కామన్ క్యాష్ కట్టేస్తాం, చెక్కులు కట్టేస్తాం. చెక్కులు ఎవరం కట్టం మన దేశంలో. హ్మ్. ఇక్కడ కొంత చెక్కులో లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కొంతమంది చాలా మంది ఓనర్స్ మన దేశీయులు ఇండియాలో ఎస్పెషల్‌గా క్యాష్ తీసుకుంటారు. అలాంటప్పుడు ఏదైనా రెంటల్ అగ్రీమెంటో లేకపోతే లీజ్ అగ్రీమెంటో ఏదో తీసుకోండి. ఇంక మూడోదేంటంటే మీకెలాంటి ఎప్పుడైనా కేసులేమన్నా ఉంటే ఇంతకుముందు గతంలో ఉంటే మీరిక్కడ ఎఫ్‌బీఐకి సంప్రదిస్తే మీ ఫింగర్ ప్రింట్స్ ఇస్తే మీ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? లేకపోతే కేసులున్నాయి కొట్టేసారా? అలాంటిది ర్యాప్ షీట్ అంటారు దాన్ని. అది హ్మ్. తీసుకొని ట్రావెల్ చేస్తే బెటరు. ఇప్పుడు మొన్న ఓకే. ఒక క్లయింట్ ఫోను చేశాడండి. ఆయన మీద కేసుంది. కానీ ఆయనకు కనపడట్లేదు. కోర్ట్‌లో కనపడట్లేదు. ఎక్కడ కనపడట్లేదు. కానీ ఆయన మీద కేసుంది. ఒక 3, హ్మ్. 4 ఏళ్ల కింద. కానీ ఆయనకి తెలియట్లే. ఎక్కడ పోయి సంప్రదించాలని. పోలీసోళ్ళకి ఫోను చేస్తే వాళ్ళు నాకు కనపడతలేదంటున్నారు. కోర్ట్ వాళ్ళకి ఫోను చేస్తే కనపడలేదంటున్నారు. కానీ ఆయన మీద కేసు ఆయన మీద ఉన్నట్టు కాగితాలున్నాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు బయట దేశానికెళ్లారనుకోండి. ఒకవేళ ఎయిర్‌పోర్ట్‌లో అది సిస్టమ్‌లో వచ్చేస్తే ఆ కేసు డిసైడ్ అవ్వలేదని వాళ్ళు హెచ్-1లో ఉన్నా, విజిటర్ వీసాలో ఉన్నా, స్టూడెంట్ వీసాలో ఉన్నా వాళ్ళను క్యాన్సెల్ జేసి వీసా వెనక్కి పంపొచ్చు. అందుకని జాగ్రత్తలు తీసుకోవాలండి. సార్ ఇంకోటి సార్, ఈ దశాబ్దాలుగా ఉన్నటువంటి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే డీఎస్ విధానాన్ని రద్దు చేసి నిర్దిష్ట గడువు తేదీని ప్రవేశపెట్టడం వెనక హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ యొక్క ప్రధాన ఇంటెన్షన్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఏంటంటే ఏమవుతుందంటండి ఇక్కడ స్టూడెంట్స్ వస్తారు గదా! ఇప్పుడు హ్మ్. మాస్టర్స్ కోర్స్ కోసం వస్తారు. మరి మాస్టర్స్ కోర్సు 1 ½ ఇయర్ అండి. దాని తర్వాత వాళ్ళకి వర్క్ పర్మిట్ దొరుకుతదండి. 2 ఇయర్స్, 3 ఇయర్స్ దొరుకుద్ది. స్టెమ్ ప్రోగ్రామ్స్ అయితే. వాళ్ళు ఆ స్టెమ్ ప్రోగ్రామ్స్‌లో వాళ్ళకి వర్క్ పర్మిట్ దొరికిన తర్వాత చాలా సార్లు ఉద్యోగం దొరకట్లేదు. హ్మ్. రెండోదేంటంటే చాలా ఎంప్లాయర్‌లు హెచ్-1 ఎయట్లేదు. అంటే ఈ $1,00,000 నిబంధన అనుకోండి, లేకపోతే ఉద్యోగాలు లేకపోకుండా. వాళ్ళేం జేస్తున్నారు, ఇక్కడే ఏదో పని జేసుకుంటున్నారు ఇల్లీగల్‌గా. అంటే ఈ విషయం చాలా మందికి నచ్చదు నేను చెప్పేది. పేరెంట్స్ కూడా నచ్చదు. మీ స్టూడెంట్స్ ఎవరన్నా మీ ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తే కూడా నచ్చదు నేను చెప్పేది. కానీ వీళ్ళందరూ కూడా ఇల్లీగల్‌గా యూనివర్సిటీ అవతల పని చేయగూడదు. కానీ యూనివర్సిటీ బయటే పని జేస్తారు. గ్యాస్ స్టేషన్‌లలో, పెట్రోల్ బంపులలో, షాపులలో లేకపోతే లిక్కర్ స్టోర్స్‌లలో లేకపోతే ఇండియన్ రెస్టారెంట్‌లలో పని జేస్తారు. ఇదంతా కూడా ఇల్లీగలే చేయగూడదు. కానీ చేస్తా ఉంటారు. మాకు అన్ని కట్టాలండి. మేము అప్పులు తీసుకొనొచ్చామని కట్టాలని చెప్తారు వీళ్ళంతా. ఏవండీ? ఇప్పుడు ఇలా చేస్తూ, చూస్తూ వీళ్ళ అప్పులు స్టూడెంట్ లోన్స్ అంతా కడతారు. కానీ ఇప్పుడు మీరిక్కడ ఉన్న తర్వాత 2, 3 ఏళ్ళు మళ్ళా మాస్టర్స్ అయిపోయింది గదా! ఎందుకుండాలనుకుంటున్నారు? మళ్ళీ ఇంకో హ్మ్. మాస్టర్స్ జాయిన్ అయితున్నారు. హ్మ్. సీపీటీ, సీపీటీలు ముందు రోజులు తీసుకొని మళ్ళా పని జేస్తున్నారు బయట. మూడోదేంటంటే రెండో మాస్టర్స్ అయిపోతుంది. హెచ్-1 రాదు. మళ్ళీ మూడోది పీహెచ్‌డీ జాయిన్ అవుతున్నారు. అంటే వీళ్ళేమంటున్నారంటే, మీకసలు వచ్చిన కారణం ఏంటి? ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్మ్. స్టడీ ఏంటి? మీ ఆబ్జెక్ట్ మీరు మాస్టర్స్ చేయడానికొచ్చారు. మరి రెండో మాస్టర్‌లు, మూడో మాస్టర్‌లు, పీహెచ్‌డీ చేస్తున్నారు గదా! అంటే హ్మ్. మీరేదైతే ఆబ్జెక్టివ్‌తోని మా దేశానికొచ్చారో అది హ్మ్. అయింది. పరిపూర్ణంగా అయిపోయింది. అయినా ఇక్కడ ఉండటానికి ప్రయత్నంలలో మీరివన్నీ చేస్తున్నారు అని అంతకుముందు కూడా ఉంది. కానీ ఇప్పుడు హ్మ్. వీళ్ళు ట్రంప్ గారు ఏం చేశారంటే, అలాంటి మీరు ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి లేదు అని హ్మ్. చెప్పి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే మీరు ఎన్ని కోర్సులు జాయిన్ అవుతే డ్యూరేషన్ ఆఫ్ స్టడీ అంటారు. డ్యూరేషన్ ఆఫ్ స్టడీ డీఎస్ అంటే. మీరు ఎన్ని సంవత్సరాలు చదువుకుంటే అన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఎఫ్-1లో. మీ పాస్‌పోర్ట్‌లో స్టాంప్ అవసరం లేదు. దాన్ని ఓకే. కట్ చేసి మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి అని నిబంధనలు పెడుతున్నారు. ఇంతవరకు అది ఇంకా డిస్కషన్ స్టేజ్‌లో ఉంది. ఇంకా లా అవ్వలేదండి అది. సార్ ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే మొత్తం అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులే అధిక సంఖ్యలో ఉన్నారు. సో, ఈ కొత్త నిబంధనల వల్ల వాళ్ళ చదువు గురించి గాని, రీసెర్చ్ గురించి అదేగా పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుందంటారు? డెఫినిట్‌గా ఇంపాక్ట్ పడుతుందండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ డిఫరెంట్ కాలేజీలలో పోయి సెవిస్ ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు వెళ్ళిపోతుంది. వాళ్ళిక్కడ ఉండడానికి గూడా ఉండదు. మూడోదేందంటే వాళ్ళు
చాలా మంది స్టూడెంట్స్ వెనక్కి కూడా వెళ్ళిపోతారండి చాలా మంది. ఇంకోటి ఏంటంటే వచ్చే వాళ్ళు కూడా మనం అక్కడికి వెళ్తే 1-2 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండలేము. ఇప్పుడు యూకేలో అంతేనండి. మీకు 2 ఇయర్స్ కోర్స్‌కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఉద్యోగం దొరకకపోతే టియర్ 2 వీసాలు దొరకకపోతే మీరు వెనక్కొచ్చారు. చాలా మంది స్టూడెంట్స్ యూకే వెళ్ళినా వాళ్ళు వెనక్కొచ్చేస్తున్నారు. ఉమ్. ఇప్పుడు చాలా కంట్రీస్ నుంచి వెనక్కొచ్చేస్తున్నారు. అలాగే సార్ ఇప్పుడు యూఎస్ నుంచి కూడా వెనక్కొచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సార్ ఇంకోటి సార్, ఈ కోర్సు ఆలస్యమైన లేదా వీసా ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన పెట్టారు కదా! సో దీంట్లో రిస్క్ ఎంతుందంటారు విద్యార్థులకి? చాలా రిస్కీ అనిపిస్తుంది చూస్తుంటే. అంతే గదండీ! ఇప్పుడు మీరు హ్మ్. ఇమిగ్రేషన్‌కి పోకుండా మీరు కాలేజీలలో కోర్సులు ఎక్స్‌టెండ్ చేసుకుంటే, ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. ట్రాన్స్‌ఫర్ ఔట్ అవుతారు. కాలేజీ వాళ్ళే మీది పొడిగిస్తారు మీ స్టే. ఆన్‌లైన్‌లో వాళ్ళ దగ్గరికెళ్ళి సెవిస్ పోర్టల్‌లో వెళ్ళి వాళ్ళే క్లిక్ ఆఫ్ ఎ బటన్ చేస్తారు. మీది పొడిగించుతారు. హ్మ్. ఒకవేళ సార్. మరి మీరు ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికెళ్ళాలి అంటే, హ్మ్. ఇమిగ్రేషన్ ఆఫీసర్ డిస్క్రిషన్ కదండీ! మరి అవును ఆఫీసర్ సార్. మీకు పర్మిషన్ ఇస్తే ఉండొచ్చు. లేకపోతే వెళ్ళిపోవాలి. హ్మ్. సో, ఎప్పుడైనా ఓకే. ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ దగ్గరికెళ్ళినప్పుడు, గవర్నమెంట్ ఆఫీసర్ పోలీసోడి దగ్గరికి వెళ్ళినట్టే. వాడి ఇష్టం ఉంటే ఓకే. లోపల రానివ్వచ్చు, ఇష్టం లేకపోతే బయటికి పంపించేటట్టు. అంటే కొద్దిగా కష్టమే అది. అవును సార్. సార్ ఈ గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు పొందే ఈ ఓపీటీ మరియు స్టెమ్ ఓపీటీ లబ్ధిదారులకు ఈ ఫిక్స్‌డ్ ఎండ్ డేటెడ్ విధానం వల్ల ఎలాంటి నష్టం కలిగిస్తుందంటారు? ఇప్పుడు ఓపీటీలు, సీపీటీలు అంటే కాలేజ్ చదువుకునేటప్పుడండి. హ్మ్. ఓపీటీ అనేది ఫస్టు స్టెమ్ కోర్సెస్ చేస్తున్నప్పుడు, స్టెమ్ కోర్సెస్ అంటే సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండి. మేనేజ్‌మెంట్ కాదు, మ్యాథమెటిక్స్. ఓకే. ఎంబీఏ చేసిన వాళ్ళకి కాదు. ఓన్లీ సైన్స్, స్టెమ్ సంబంధించిన వాళ్ళకు. వాళ్ళకేమవుతదంటే, వాళ్ళకు మాస్టర్స్ అయిపోగానే డ్యూరింగ్ ద కోర్స్ కూడా తీసుకోవచ్చు పర్మిషన్ టు వర్క్. అయిపోయిన తర్వాత మీకు ఇనీషియల్‌గా ఒక సంవత్సరం ఆక్యుపేషనల్ ట్రైనింగ్ అని ఇస్తారు. సార్. అందులో మీకు సాలరీ వచ్చినా లేకున్నా చేసుకోవచ్చు. తర్వాత 2 హ్మ్. సంవత్సరాలు ఇస్తారు. ఇప్పుడు ఇవన్నీ సార్. కూడా మీకు కోర్సు మీకు లిమిటేషన్ చేస్తే, ఒక కోర్స్ హ్మ్. తర్వాత ఇంకో కోర్స్ చేయటానికి లేదన్నప్పుడు, మీకు ఈ 3 సంవత్సరాలలో H1 రాకపోతే ఇంటికెళ్ళిపోవాలి కదండీ! అవును. అవును సార్. సార్ ఇంకోటి సార్, ఈ ప్రతిపాదన చట్టంగా మారే లోపే ప్రస్తుతం అమెరికాలో ఎవరైతే ఉన్నారో ఈ ఎఫ్-1, జే-1 విద్యార్థులు తమ లీగల్ స్టేటస్‌ను కాపాడుకోవడానికి ఇప్పుడే ఎలాంటి ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలంటారు? అంటే వాళ్ళు డెఫినిట్‌గా ఇమ్మిగ్రేషన్ లాయర్‌లని కలిస్తే బెటర్ అండి. సో అదొక్కటే పరిష్కారమా సార్? ఇంకేమన్నా అంటే ఉందా? ఇప్పుడు అంటే వాళ్ళు ఆన్‌లైన్‌లో చాట్‌జీపీటీలో చదువుకుంటారు. కొంత హ్మ్. ఆ చాట్‌జీపీటీ ఈస్ నాట్ ఎ లా, కొంత ఇన్ఫర్మేషను. సో, హ్మ్. వీళ్ళందరూ ఆ చాట్‌జీపీటీలో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ రూమ్‌మేట్‌లతోనో, లేకపోతే వాళ్ళ సీనియర్‌లతోనో, లేకపోతే వాళ్ళు హ్మ్. వాళ్ళే మాట్లాడుకుంటారు. ఒక సార్. కాంపిటెంట్, క్వాలిఫైడ్ ఎక్స్‌పర్ట్ ఇమిగ్రేషన్ లాయర్ దగ్గరికెళ్లి సంప్రదిస్తే వాళ్ళకు సార్. బోలెడన్ని ఆన్సర్స్ దొరుకుతాయని. కానీ నార్మల్‌గా మన స్టూడెంట్స్ ఏంటంటే ఒక్క కన్సల్టేషన్ $200, $300 ఇచ్చి వెళ్ళాలా అని వాళ్ళు తీసుకుంటారు. దాంతోని ఏమవుతుందంటే చాలా సార్లు మనకు అది లీగల్ అడ్వైస్ కింద పరిగణించదు. కొంత ఇన్ఫర్మేషన్ కిందనే పరిగణించొచ్చు. సో, అందుకనే సార్ ఈ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. గెట్ ఇన్ టచ్ విత్ సమ్ క్వాలిఫైడ్ లాయర్స్ అని. సార్ ఈ వేజ్ వెయిటెడ్ లాటరీ వల్ల ఉద్యోగాల ఎంపిక అవకాశాలు తగ్గిపోయినాయని చాలా వరకు టాక్ వస్తుంది. ఇది కరెక్టేనా సార్ ఇది? నిజమేనండి. ఇప్పుడు ఏం ఓకే. చేశారంటే వీళ్ళు ఆహ్, ప్రస్తుత ట్రంప్ గారు ఏమన్నారంటే, చాలా హై సాలరీ ఇచ్చే వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వండి. అంటే అవును. 1,50,000, 1,70,000 వాళ్ళే హ్మ్. పికప్ చేశారు ఫస్ట్ లాటరీలో. తర్వాత హ్మ్. ఏం చేశారు, లెవెల్ 2, లెవెల్ 1 దాకా ఇచ్చారు. సో, లెవెల్ 1 వచ్చే వరకు 90,000, 80,000 వాళ్ళకొచ్చే వరకు తక్కువ పికప్ అయినవి లాటరీలో. లెవెల్ 1 ముందు పికప్ అయింది. లెవెల్ 2 తర్వాత లెవెల్ 3. మరి ఆబ్వియస్‌లీ వాళ్ళేమన్నారంటే 1,50,000, 1,70,000 ఇచ్చిన సాలరీ 2,00,000 ఇచ్చే వాళ్ళకే మీరు ఇవ్వండి అని. అంటే ఏమవుతుంది, మరి వాళ్ళది ఒకవేళ పికప్ అవుతే వాళ్ళకి ఆ జీతాలు కడితే మరి వాళ్ళే హై టాక్స్ కదండీ! అవును. 40% టాక్స్ కడతారు వాళ్ళు. ఈ హ్మ్. 70, 80 వేల వాళ్ళు తక్కువ టాక్స్ కడతారు. 30% కడతారు. మరి వాళ్ళ దగ్గర టాక్స్ పేయర్స్ హెవీగా వాళ్ళే ఉంటారు. ఎంప్లాయీస్ కనుక వాళ్ళకే వెసులుబాటు ఇచ్చారు. డెఫినిట్‌గా సార్ ఎఫెక్ట్ అయింది. సార్ ఈ ఇండియన్స్‌కి అమెరికా చాలా కష్టమేనా? చూస్తుంటే ఈ కొత్త నిబంధనలు, ఎన్ఫోర్స్‌మెంట్ అంతా స్ట్రిక్ట్‌గా అమలు చేయడం ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఇండియన్స్‌కి అమెరికా ఉద్యోగం, అమెరికా నివాసం అనేది కష్టమేనా? అంటే ఈవెంచువల్‌గా కాస్త డిఫికల్టేనండి.
అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో లాస్ట్ టైం వారు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, చేశారు. ఎందుకంటే చూసుకుంటే ప్రపంచంలో 60-70 కంట్రీస్లలో వారు కౌన్సులేట్స్ క్లోజ్ చేశారండి. మరి ఓకే. మన మన భూలోకంలో ఉన్నాయే 160 దేశాలు. 60, హ్మ్. 70 దేశాలు మీరు క్లోజ్ చేసి, మీరు ఎంబసీలు క్లోజ్ చేసి, కొత్త ఎంబసీలు ఓపెన్ చేయకపోతే, మరి ఇప్పుడు మీకు కష్టమే గదండీ! ముందు ముందు అవును. తను ఉన్నంత సేపు కొద్దిగా కష్టమేనండి. సార్ ఈ $1,00,000 అదనపు ఫీజు ప్రభావం ఇండియన్ ఐటీ కంపెనీలకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? చాలా ఎఫెక్ట్ పడ్డదండి. చాలా ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు ఎవరు $1,00,000 కట్టి తీసుకొస్తారు? కష్టమే. ఇప్పుడు అవునా సార్? $1,00,000 పెట్టాలి. జీతం హ్మ్. 1,70,000 ఇవ్వాలి. ఇమిగ్రేషన్ ఓకే. ఫీజులు కట్టాలి. లాయర్ ఫీజులు కట్టాలంటే కష్టమే. కానీ లక్కీలీ ఏమైందంటే అండి, ఇప్పుడు ఈ హ్మ్. $1,00,000 ఇంపోజ్ చేశారు గదా వీరు. ఆ $1,00,000 కోర్ట్ వాళ్ళు ఆహ్, ఆహ్, నే అంటే చెల్లనేరదని చెప్పి డిసైడ్ చేశారండి. ఇప్పుడు అవును. $1,00,000 ఇంపోజిషన్ ఆఫ్ దట్ లేదండి. ఇప్పుడు కోర్ట్ వాళ్ళు నిర్ధారణ చేసేశారు. అది అన్‌లాఫుల్ అని. సార్ అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఒక ఇమ్మిగ్రేషన్ నిపుణులుగా మీరిచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటి సార్ అసలు? అంటే ఫస్ట్ ఎవరైనా స్టూడెంట్‌గా వచ్చేటప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ హక్కులు, అర్హతలు. రెండోది ఇప్పుడు హెచ్-1కి అయ్యే ఇబ్బందులు తెలుసుకోవాలండి. మూడోది వాళ్ళకు స్కిల్స్ లేకపోతే ఇక్కడకు స్కిల్స్ లేకుండా వచ్చి ప్రయత్నాలు చేసి ఇబ్బందులు పడగూడదు. నాలుగోదేంటంటే ఏదన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత గూడా స్టూడెంట్సే గానీ, హెచ్-1బీ వాళ్ళే గానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్‌లే గానీ, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి నేరాలలో ఇన్వాల్వ్ అవ్వొద్దండి. ఒకవేళ అవుతే బయటికి స్టూడెంట్సే గానీ, హెచ్-1బీ వాళ్ళే గానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్‌లే బయటకు వెళ్తే వచ్చేటప్పుడు వాళ్ళయన్నీ సరిగ్గా చూసుకొని, కేసులు లేనప్పుడు వెళ్ళి వస్తే బెటరు. డెఫినిట్‌గా ఈ నిబంధనలన్నీ చూసుకోవాలండి వాళ్ళు. అంటే మునుపటిలాగా లేదు. ఇప్పుడు పేరెంట్స్ కూడా వచ్చేస్తారు. 2 నెలలు, 3 నెలలు ఇండియా బోయేసి ఇక్కడికొచ్చి ఉద్యోగాలు జేస్తారు. అలాంటివన్నీ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ గ్రాడ్యుయేషన్‌కొస్తారు. అన్నీ అన్‌లాఫుల్ పనులు జేస్తారు. అయన్నీ కూడా కొంచెం కష్టమే. జాగ్రత్తగా ఉండాలి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే. థాంక్స్.